जय गुरुदेव दत्ता। वेलकम टू ओम दत्ता चैनल। थैंक यू वेरी मच फॉर वाचिंग दिस चैनल वीडियोस। जय गुरुदत्ता। अवधूत चिंतन श्री गुरुदेव दत्ता स्वामी महाराज की जय। దత్త బంధులందరికీ ఆత్మబంధులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారము మరియు నాకు శ్రీ తండ్రి నాకు ఇచ్చిన అనుభవము ఆ విషయాలన్నీ మనం మాట్లాడుకొని మన ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి. అందులో భాగంగా ఇంతకుముందు మనము వీడియోలో శ్రీ గురుదత్త ప్రభుల దత్తశక్తి అంటే ఏంటిది, ఇవన్నీ అసలు ఆయన ఎందుకు ఈ భూమికి రావడం జరిగింది అనే ఒక చిన్న విషయము మనము ఎపిసోడ్ వైజ్ గానే ఆ ఎపిసోడ్ వైజ్ కంటిన్యూషన్లే మాట్లాడుకోవడం జరిగింది. దానికి కంటిన్యూషన్ ఈరోజు మళ్ళీ ఈ వీడియో ఉంటుందండి. ఆ దత్తశక్తి అంటే ఏంటో తెలుసుకున్నాం. దత్తశక్తి తర్వాత ఏం ఉద్ధరించేందుకు వచ్చిండు. ప్రతి ఒక్క ప్రాణిని ప్రతి ఒక్క ఆత్మను శిక్షించడు ఆయన పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ. ఎందుకు అంటే ఆయన పిల్లలు కాబట్టి వారిని ఉద్ధరిస్తాడు అన్నాడు. ఆ ఉద్ధరించడం ఎలా అనేది, ఆ గ్రంథి భేదన ఏంటిది అనేది కొద్దిగా తెలుసుకున్నాము. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందామండి. దానికి కంటిన్యూషన్ గా జయ గురుదేవ దత్త. ధ్యానం అంటే ఏంటిది, అసలు ఎందుకు చేయాల ధ్యానం, దత్త యోగం అంటే ఏంటిది, అది కొంత మనకు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. జయ గురుదేవ దత్త. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర. ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ జ్ఞాన స్వరూపుడు. శ్రీ గురుదత్త ప్రభులే పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ. అటువంటి జ్ఞానం వేదంలో ఉంది. జ్ఞానం కలవారు అందిస్తేనే మరొకరికి జ్ఞానం కలుగుతుంది. అందించడానికి బోధన విధి ఉంది. అలా అందిస్తేనే జ్ఞానం కలుగుతుంది. దీన్నే సాంప్రదాయం అంటారు. ఈ సాంప్రదాయాన్ని కూడా నిర్వచించి జ్ఞాన ప్రాప్తికి సర్వులను ఆశీర్వదించిన వాడు భగవంతుడే అవుతాడు. ఆ భగవంతుడే పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దత్తప్రభు ద్వారా వచ్చిన వారి యోగులు గాని వారి యొక్క శిష్యుల పరంపరలో వచ్చే పద్ధతిది. ఆ పరమాత్మ నాకు దూరంగా ఉన్నాడు, వేరే చోట వేరే కాలంలో నేను అతడిని చేరాలి అనే జ్ఞానం మనకు వద్దు. ఉన్నది అతడొక్కడే అనే జ్ఞానం మనకు కావాలి. ఉన్నది అతడొక్కడే అయితే నేనెవరు, అన్ని తానే, నేను అహం, అతడే సాహ. ఇది పరిపూర్ణమైన జ్ఞానం. ఇదే సోహం జ్ఞానం. సోహం అనేది జ్ఞానం. ఈ జ్ఞాన రూపం కూడా శ్రీ సోహం అనేదే శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ యొక్క విషయం అండి. నిర్వచనమే అది. జయ గురుదత్త. భక్తి ధ్యానం గురించి తెలుసుకుందాం. భక్తి అంటే ఏంటిది, ధ్యానం అంటే ఏంటిది. ఒకటి, స్వస్వరూప సంధానం భక్తిరీత్యా దిదీయతే అనగా స్వస్వరూప జ్ఞానము నొందుటయే భక్తి అని చెప్పబడును. స్వస్వరూప జ్ఞానం నొందుటే భక్తి. స్వాత్మతత్వము సంధానము భక్తిరీత్యా అనగా ఆత్మ పరమాత్మలు కలిసిపోవుటయే భక్తి అని కొందరి మాట. జ్ఞాన ప్రధానవాదులైన కొందరు మోక్ష సాధన సామ్రాజ్యం భక్తి అని చెప్పి ఉన్నారు. అనగా ముక్తిని ప్రసాదించుటకు నిశ్చిత సాధనములలో భక్తియే మహోత్తములు. తల్లి బాలకుని వలె భక్తిని రక్షించునట. తల్లి బాలకుని వలె భక్తిని రక్షించునట. భగవద్భక్తి చే మానవునకు భయము, అశాంతి, దుఃఖము, మానసిక క్లేశము, ఆందోళన నశించును. చిత్తశాంతి, నిత్యతృప్తి, సంతోషము, వినయము, గురుభక్తి, సద్గుణాలు అప్రయత్నంగా లభించును. భక్తి స్థిరచిత్తము, భగవన్నామస్మరణ అనునవి మోక్షం నందుటకు సాధనములు. అందు భక్తి శ్రేష్టతము వేదశాస్త్ర ఆగమ వేదాంతములు భగవంతుని తత్వంలో విషాదపరచును. వాని పరిచయం లేకున్నాను వందనము, సంకీర్తనము, ధ్యానము అను 3 భక్తి మార్గములచే భగవదానుగ్రహం పొందవచ్చును. అవిద్య అనగా జీవుని సంసార బంధానికి లోబడ చేయు అజ్ఞానము. అదియే భేద భ్రాంతులను కలిగించుచున్నది. దీని గురించి మనం ఇదివరకే ఒక ఎపిసోడ్ లో మాట్లాడుకున్నామండి. ఆ విద్య ఎలా వచ్చింది, ఎవరు సృష్టించారు అనేది
మీరు ఎపిసోడ్లో వెతికి చూసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ వీడియోస్ మీద తగ్గుతాయి కాబట్టి అది చెప్పడం ఆపుతున్నా. విద్య అనగా జీవిని సంసార బంధం నుండి విడిపించు సమ్యక్ జ్ఞానము. ఇదే పరబ్రహ్మ స్వరూప జ్ఞానము. హృదయమందు వరించి ఉన్న అవిద్య నశింపగానే విద్య ప్రవేశించును. జ్ఞానోదయమైనట్లు భావము. విద్య ప్రవేశించినప్పుడు జ్ఞానోదయమైనట్లు భావము. సామాన్య విద్యలన్నీ అవిద్యయే. బ్రహ్మతత్వము తెలుపునది ఒక్కటే ఆత్మ విద్య. లింగ పురాణము విద్య 3 విధంలో చెప్పబడినది. భ్రాంతి 1, విషయంలందలి భేద భావము అవిద్య. 2, విద్య తత్వమును ఆత్మాకారమని భావించుట. 3వది పరము వికల్పమైన తత్వము. ఉపదేశ సహస్రిలో విద్య అనగా ఆత్మజ్ఞానము, నిర్వికారాత్మ బుద్ధి. అవిద్య అనగా అజ్ఞానము. భగవంతుని అనుగ్రహంతోనే అవిద్య తొలగిపోను. అదే ధ్యానము దత్తయోగ సాధనం చేసిన వారికే కలుగుతుంది. వెంటనే జీవుడు ఈశ్వరుడగును. భగవంతుడు అనుగ్రహము లభించి అవిద్య తొలగిపోయిన తర్వాత వెంటనే ఆ జీవుడు ఈశ్వరుడగును. భగవదానుగ్రహంను భగవద్దర్శనమును పాపము నశించును. అట్టి ఉపయోగకరమగు విద్యను పొందవలెను. అంటూ 9 భక్తి మార్గం 4 చెప్పగా గృహస్థుడు వినిన ప్రహ్లాదుడు హిరణ్యకశిపునికి చెప్పినాడు. ఉపనిషత్తుల గురించి ఉన్నదండి. ఉపనిషత్తులు హిందూ వైదిక బ్రాహ్మణ ఉపనిషత్తు మొత్తమున్న ప్రతిపాదించబడినది. కానీ మన పెక్కు మూర్తుల ఆరాధనము జనులకు భక్తి దృఢపడుటకై ఏర్పరచబడిన సౌద సోపానములు వంటివి. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, అంతఃకరణము. 1 మనస్సు సంకల్ప వికల్పములను చేయునది మనసు. 2 బుద్ధి అనగా నిశ్చయించునది. 3 చిత్తం అనగా అనుసంధానం చేయునది. 4 అహంకారము అనగా దేహాత్మభావము, అభిమానించున్నది, దేహమే నేనని భావములో మోసపోయేది. చిత్తమును భగవంతునికి సమర్పించుట యోగ్యము. సాకార పూజ, సగుణోపాసనము మొదలగు బాహ్య పూజ, నిరాకార పూజ, నిర్గుణోపాసనము, అంతర పూజ. బాహ్య పూజ కంటే అంతర పూజయే సులభము, సుఖకరము. జ్ఞానులు భగవంతుని తమ హృదయమున నిశ్చల ధ్యానముతో సేవింతురు. మూలాధారం మొదలు సహస్రారం వరకు 6 చక్రములు పద్మాకారములున్నవి. హృదయ స్థానము అనాహత చక్రముండును. హృదయమును భగవంతునికి సమర్పించుట అంతర్పూజయే. ఇది యోగ సాధన విషయము. అంతర్పూజ మానస పూజ యోగ్యతరము. పూర్వ జన్మ కృత పాపములచనే దారిద్ర్య దుఃఖ రూపముకు తన తర్వాత జన్మలందు దేహి అనుభవించును. ఈ కష్టములకు కారణము తన దుష్కృతమే కాని భగవంతుడు కాడు. ఆయన సర్వజీవుల ఎడలా సమవర్తి, దయాసాగరుడు, భక్తవత్సరుడు. త్రిగుణాత్మక ప్రపంచమున గల సుఖ దుఃఖాది ద్వంద్వములన్నింటినీ జీవుని పూర్వకర్మలే కారణం. భగవదానుగ్రహంన భగవదర్శనమున పాపం నశించును. దత్తయోగ సాధన వలన కూడా పాపం నశించును. బ్రహ్మాదులకు కూడా తూడ్చివేయరాని నొసటి బ్రహ్మలిపి కర్మఫలం కొంతవరకు అనుభవించిన మీదట భగవదానుగ్రహమున అవి నశించును. భగవదానుగ్రహము పొందాలంటే ధ్యానం చేయవలసినదే. భగవద్దర్శనం కాగానే దేహమందలి బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథులు 3 నశిస్తాయి. గ్రంథి అనగా సత్యము, చిత్కలయు అసత్యమగు మాయాస్వరూప ప్రకృతియు కలిసి పోల్చుటకు శక్యం కానిది. మోక్షం 4 విధములని ముక్తికోపనిషత్తునందు చెప్పబడినది. 1 సారూప్యం, భగవంతుని రూపమునందుట. 2 సామీప్యం, భగవంతుని సమీపమున ఉండుట. 3 సాలోక్యం, భగవంతుని లోకమున ఉండుట. 4 సాయుధ్యం, భగవంతుని యందు ఐక్యమగుట, జీవ బ్రహ్మైక్యము. ఈ 4ను ఒకదానికంటే ఒకటి ఉత్తమమైనవి. ఈ 4 విధములను అగు మోక్షమును భగవంతుని పూజనము, సంకీర్తనము, భగవద్భక్తులతో సాంగత్య సంభాషణము, తత్వయోగ సాధన, ధ్యానమను వాని వలన మోక్షము ఈ లోకమున సిద్ధించునని చెప్పబడినది. ఇవి
మేడ మెట్ల వలె ఉన్నవి. వాసుదేవ మరణరీతిచ్చే ముక్తి 5 విధాలు. సాలోక్యం బ్రహ్మలోకమున బ్రహ్మదేవుని సమూపన అనుభవించు భోగములనే తాను అనుభవించుట. సారూప్యం బ్రహ్మదేవుని రూపం నుండి సమస్త భోగములు అనుభవించుట. 3 సామీప్యం బ్రహ్మలోకమునకేగి బ్రహ్మ సమీపమున సమస్త భోగములందుట. 4 సార్నికం బ్రహ్మదేవుని ఐశ్వర్యం వంటి ఐశ్వర్యం కలిగి సమస్త భోగాలను అనుభవించుట. 5 కైవల్యము శమధామాదుల నుండి శ్రవణ మననాదులచే జ్ఞానం సంపాదించి నేనే సచ్చిదానంద రూపుడైన ఆత్మనని తెలుసుకొని స్వరూపమాత్రంగా ఉండుట. మోక్షమనగా బంధముక్తి, కైవల్యమనగా తానే బ్రహ్మమగుట. మోక్షం కలిగినంతనే కైవల్యము కావున ఇంచుమించు 2 సమానములు. ముక్తి తర్వాతే నిజమైన భక్తి ఆరంభమవుతుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. భోబంధం నుంచి ముక్తిని పొంది బ్రహ్మభూత స్థితిలో నిలిచిన మహాత్ముడు దుఃఖం నుంచి, కోరికల నుంచి బయటపడి విశుద్ధి భక్తిని పొందుతాడు. కోరికల నుంచి బయటపడ్డాడు అంటే దేహాత్మ భావం నుంచి బయటపడ్డాడని భావము. మనం కోరేవి సాధారణంగా స్థూలమైన దేహానికి సంబంధించినవో సూక్ష్మమైన మనసుకు సంబంధించినవో అయి ఉంటాయి. కానీ భక్తి అనేది వాటన్నిటికీ సంబంధించిన అభిలాషలన్నింటికి పరమైంది. కాబట్టి అన్యాభిలాషిత శూన్యమైనదే నిజమైన భక్తి. భక్త్యమాభిజానతి అని భగవానుడు తెలిపాడు. అంటే భక్తి ద్వారానే తాను తెలుస్తానని ఆ దేవదేవుని వచనం. పూర్ణానుభవం బట్టి భగవదానుభూతి కేవలం భక్తి ద్వారానే లభ్యమవుతుంది. భగవదానుభూతినే సచ్చిత్ ఆనందమనుభూతాలు అనుభూతమవుతాయి. కానీ భౌతిక జగత్తులో ఉన్న మనకు భక్తి అంటే ఏమాత్రం తెలియదు. బ్రహ్మభూత స్థితికి వచ్చిన తర్వాతే, అంటే దేహాత్మ భావన తొలిగిన తర్వాతే తన నిజమైన భక్తి ఆరంభమవుతుందా అని శ్రీ గురుదత్త ప్రభుల ఉపదేశము. ఆ బ్రహ్మభూత స్థితినే శాస్త్రం సర్వోపాధి వినున్ముక్తం అని చెప్పింది. ప్రస్తుతం మనం రాజు, పేద, ఆడ, మగ, సన్యాసి, గృహస్థుడు, కులమత భేదం వంటి అనేక ఉపాధులను కూడి ఉన్నాము. ఈ ఉపాధులు తొలగిన బ్రహ్మభూత స్థితిలోని నిజమైన భక్తి ప్రారంభమవుతుంది. అట్టి బ్రహ్మభూత స్థితి బడిసిన తర్వాతే మన భక్తి కలుగుతుందని తెలుపుతూ మద్భక్తిం లభేత్ పరమని పరమాత్ముడు చెప్పాడు. నారదుని భక్తి సూత్రంలో అగ్ని దగ్గర వెళితే వేడి కలుగుతుంది, మంచు దగ్గరికి వెళితే చల్లదనం కలుగుతుంది. పూర్ణుడైన శ్రీ గురుదత్త ప్రభులను ఆశ్రయిస్తే పూర్ణత్వం సిద్ధిస్తుంది. అదే విధంగా అమృతమైన దాన్ని పట్టుకుంటే అమృతతత్వం కలుగుతుంది. అమృతమైనది భక్తి అంటూ నారదుడు అమృత స్వరూపచ అంటూ తెలియజేశాడు. విద్య భౌతిక, ఆధ్యాత్మికమని 2 విధాలు. భౌతిక విద్యలు ఇహంలో భౌతిక వికాసానికి తోడ్పడతాయి తప్ప జన్మరాహిత్యాన్ని కలుగజేయవు. భౌతిక విద్యల వల్ల మనిషి ఇహంలో సకల సుఖాలను, ఆస్తులను, నిధులను అనుభవించే అవకాశం ఉంది. కానీ ప్రకృతి సమభావ సిద్ధము అయిన జర మరణ భయం నుండి భౌతిక విద్య రక్షించలేదు. మానవుడిని జనన మరణం నుండి రక్షించగల శక్తి కేవలం ఆధ్యాత్మిక విద్యయే. అదే బ్రహ్మ విద్య. నాభీభూత కృతచ్చినేతి. అట్టి విద్య సముపార్జించిన వాడు భయరహితుడు. అట్టివాడు హర్షవర్గాలను జయించినందువల్ల స్థితప్రాజ్ఞుడై ఉంటాడు కనుక ఆత్మజ్ఞుడు అంటారు. తండ్రి తెలియజేసే విషయము, వారు దైవానుగ్రహహితువై మానవ జన్మను ఎవరు వ్యర్థపరుస్తారో వాడు పశు సమానుడని అన్నారు. భౌతిక విద్యలైనా ఆధ్యాత్మిక విద్యలైనా శాసనీయాం శిష్యాననగా విద్యాభిలాషి ముందుగా తెలుసుకోవాలి. ఏమి తెలుసుకోవాలి అనేది సత్యశోధన అనేది అవసరం. మానవ లోకంలో మాత్రం విద్యను ప్రప్రథమంగా ప్రచారం తెచ్చిన పరమ గురుమూర్తి శ్రీ గురుదత్త ప్రభులే. శ్రీ గురుదత్త ప్రభులే పూర్ణపర బ్రహ్మ విశ్వగురువు.
అందుకని ఆయన గురు మార్గ ప్రవర్తకుడు అని పేరు. గురు ప్రార్థన చేసేవారంతా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని అంటారు. అంటూ ఆ త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయ స్వామిని ధ్యానిస్తున్నారు. తెలిసినా తెలియకపోయినా అడగనిదే ఎవరికైనా ఏ విషయమైనా తెలుపరాదాన్ని ఆర్త్యోక్తి. మానవుడు భౌతిక విద్య సంపత్తుడైనా అప్పుడప్పుడు కర్మవశుడవుతాడు. కర్మచేత ప్రేరేపితుడై అనుచిత కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. అలా కర్మవశం నుండి అనుచిత కర్మలు ఆచరించకుండా ఉండడానికి ఆధ్యాత్మిక విద్య చాలా అవసరం. దానికి సత్సంకల్పం కావాలి. ఆధ్యాత్మిక విద్య ద్వారా ధర్మ వివేకం, యుక్తాయుక్త విచక్షణ, యోగ్య పరిశీలన మొదలైన జ్ఞాన సంబంధ విషయాలు పెరిగి తనను తాను పాప కర్మల నుండి రక్షించుకుంటాడు. మనుషులు ఋషులవుతారు అనే నానుడి దీని వల్లనే వచ్చింది. ఆధ్యాత్మిక జ్ఞానం మనిషిని సంపూర్ణ మానవుడిని చేస్తుంది. సత్సంకల్పాలు, సత్కర్మలు, దైవభక్తి మనిషిని ఋషిని చేస్తాయి. సమాజానికి ఆ సేవలు ప్రబలమై లభ్యమైనప్పుడు వాళ్ళు మహాపురుషులవుతారు. అలాంటి మహాపురుషులు కొందరు మన ముందు కనిపిస్తున్నారు. ఈ సత్యాన్ని గుర్తెరిగి మనం మామూలు మనుషులలాగా కాక కనీసం మంచి మనిషిగా మారడానికి ప్రయత్నించాలి. అందుకోసం ఆధ్యాత్మిక విద్యను ఖచ్చితంగా అభ్యాసించాలి. ఈ ఆధ్యాత్మిక విద్యను అభ్యసించి జ్ఞాన మార్గంలో ఉంటూ జ్ఞానం తెలుసుకొని ధ్యాన మార్గంలోకి రావాలి. ధ్యానం చేసుకునే మార్గము అనేదే ఫైనల్ అండి. దీని కొరకే మనం జన్మ తీసుకునే జన్మరాశి కూడా అదే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళా వీడియో మనం కలుద్దామండి. ఈ రోజు ఇంత మంచి వీడియోను మనకు శ్రీ గురుదత్త ప్రభులు తెలియజేసినందుకు తండ్రి పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల చరణారవిందార్పణమస్తు. నేను ఇప్పుడు ఈ డిస్కషన్ లో ఈ విషయాలు ఆల్రెడీ ఇంతకుముందు ఎపిసోడ్ లో వచ్చినాయండి. చాలా విషయాలు ఇప్పుడు మనము గ్రంథంలో చదివిన విషయాలు ఇంతకుముందు ఎపిసోడ్ లో చాలా 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 ఎపిసోడ్లు వచ్చినాయి. అవి మరొకసారి మీరు వెనుక తిరిగి చూడండి. అవి అప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అవి విన్న వారికి ఇవి కొద్ది అర్థమవుతా ఉంటుంది. కొత్త వారు ఎవరు వచ్చినా దయచేసి వినండి, మరొకసారి చెక్ చేసుకోండి అవి. ఆ తర్వాత మనం డైరెక్ట్ ఆల్రెడీ ఆత్మజ్ఞానం గురించి ధ్యానం ఎలా చేయాలి ఆల్రెడీ అనే విషయం స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ వీడియోస్ నడుస్తున్నాయి. అంటే మన ప్రయత్నంలో భాగంగా అంటే అందరికి నేర్పించాలి, ఒక 5,000 మందిని తయారు చేసుకోవాలని శ్రీ గురుదత్త వచ్చిన ఆజ్ఞలో భాగంగా మనం చేస్తున్నాము. అవి జరుగుతున్నవి. అందులో భాగంగా దానికి అంటే అది చేస్తున్నది మనం కరెక్టా కాదా, తండ్రి గురుదత్త ప్రభులు చెప్పే విషయమే మహేష్ చెప్తుండా, ఇది నిజమేనా అని తెలుసుకోవాలంటే దత్తయోగ సాధన 4 నుంచి పొద్దున 4 నుంచి 4:50 మధ్యలో ధ్యానం చేయండి. ఏం లేదండి, ఇలా కూర్చుంటే సరిపోతుంది. ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ దృష్టి పెట్టి కూర్చోవడమే. ఏ మంత్రాలు జపం చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు కూర్చున్న తర్వాత మీకు అర్థమవుతూ ఉంటుంది. ఈ అర్థమైన దానినే ఇప్పుడు నేను చెప్పింది. అదే జీవితానికి మనం వచ్చిన దానికి మన జీవిత సార్థకత అంటే మనము వచ్చిన దానికి మనం జన్మ తీసుకోవడానికి కర్మలు కంప్లీట్ చేసుకొని మంచి పురోగతి, మంచి జన్మ తీసుకోవడమా లేకపోతే తండ్రులు లీనం కావడమా, దాని కొరకే మనం వచ్చినాం. దాని కొరకే దత్తయోగ సాధన చేయాలి. అది 5 సంధ్యలలో ఉంటుంది. ఒక సంధ్య అంటారు దీన్ని. 4 నుంచి 4:50 మధ్యలో ఉన్నదాన్ని. ఇంకా 4 సంధ్యల గురించి నేను మళ్ళీ చెప్తా. ఎందుకంటే అది బాగా చేస్తూ ఉంటే ఎక్కువ పవర్ వస్తుందండి. ముందు క్లియర్ చేసుకోవాలి. దానికి అవి చేయాలంటే పద్ధతులు ఉంటాయండి. ఆ పద్ధతులు కూడా నేను మళ్ళీ మీకు చెప్తాను. దత్తగురు దేవల్ల తండ్రి ఎప్పుడు చెప్పిస్తే అప్పుడు. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కలుద్దామండి. జై గురుదేవ దత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.